హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో నేను వెజిటేబుల్స్ పొంగణాలు అయితే చేసి చూపిస్తున్నానండి. గుంత పొంగణాలు, స్వీట్ కార్న్, వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తున్నాను. మెయిన్ ఇందులో స్వీట్ కార్న్ అండి. ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఒక కప్పున్నర తీసుకున్నానండి. అలాగే దీనిలోకి క్యారెట్ ముక్కలు ఒక హాఫ్ కప్ దాకా తీసుకున్నాను. అలాగే క్యాబేజ్ తురుమండి ఒక కప్పు, బాగా సన్నగా తరుక్కోవాలి. ఎంత సన్నగా తరుగుతే అంత బాగుంటుంది. అలాగే క్యాప్సికమ్ తరుగండి ఒక కప్పు, పచ్చిమిరపకాయ తరుగు 4-5 పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా వేసుకోండి. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నవి. తర్వాత కొత్తిమీర అండి, చాలా సన్నగా తరుక్కుని వేసుకుంటున్నాను. అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర అండి ఒక టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి, రుచికి సరిపడా ఉప్పు, కారం అండి ఒక టేబుల్ స్పూన్ కారము, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. ఒక కప్పు బియ్యపిండి అండి, బియ్యపిండి తీసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొద్దిగా గరిటెచారుడుగా వేసుకోవాలి. మనం పొంగణాలు వేసుకోవడానికి సరిపడా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ. ఇవి చాలా బాగుంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చు. అలాగే బాక్స్లో కూడా పెట్టొచ్చండి, లంచ్ బాక్స్లో వాళ్ళకి స్నాక్స్ టైంలో తినడానికి. అలాగే మనకి పొద్దుటే మనం టిఫిన్లో కూడా తినొచ్చు. ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కావాల్సినంత పల్చగా అయ్యేటట్టు కలుపుకోవాలి. కలిపేశాక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి మనము గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసుకోవాలండి. దీనిలోకి చిటికెడు వంట సోడా వేసుకుని కలుపుకోవాలి. వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ లేదా ఈనో కానీ వేసుకోవచ్చండి. స్టవ్ పైన గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా గుంట పొంగనాల్లో కొద్ది కొద్దిగా పిండి వేసేయాలండి. తర్వాత మూత పెట్టేసి కాలనివ్వాలండి. ఒక పక్క కాలాక మరో పక్కకి తిప్పుకొని మరో పక్క కూడా కాల్చుకోవాలి. ఒక పక్క కాలిందండి. మెల్లగా ఈ స్పూన్ సహాయంతో ఇలా మెల్లగా తీస్తే వచ్చేస్తాయి. ఇంకో పక్కకి తిప్పేసుకోవాలి. ఈజీగా టేస్టీగా చేసుకునే స్వీట్ కార్న్ వెజిటేబుల్ గుంత పొంగనాలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే పిల్లలకి హెల్దీ కూడా అండి. స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి వేడివేడిగా. వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హెల్దీ కూడా అండి. హెల్దీ స్నాక్ ఐటము. చూడండి ఎంత సాఫ్ట్గా లోపల పైన క్రిస్పీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే చేసి పెట్టండి తప్పకుండా. ఈ రైనీ సీజన్లో వేడివేడిగా స్కూల్ నుంచి రాగానే పిల్లలకి చేసి పెట్టండి. ముందే పిండి కలిపేసుకుని ఉంచుకొని పిల్లలు రాగానే పెట్టేయచ్చండి. ఈ పిండి రాత్రి కలిపేసుకుని పొద్దున వేసుకుని బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకుని తినొచ్చండి. చాలా టేస్టీగా హెల్దీగా ఉండే వెజిటేబుల్ అప్పం రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా ఉంటుందండి. ఇది బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లో చేసుకోవచ్చు, రాత్రి డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా మంచి రెసిపీ అవుతుంది. దీన్ని ఏ చట్నీతో అయినా తినొచ్చు. చట్నీ ఏమీ లేకుండా కూడా అలా కూడా తినేయచ్చు. నేను ఇక్కడ టమాటా సాస్తో సర్వ్ చేస్తున్నానండి. పిల్లలకి టమాటా సాస్తో పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలకి కాల్చేటప్పుడు నెయ్యి కానీ బటర్ కానీ వేసి కాల్చండి, ఇంకా హెల్తీగా ఉంటుంది వాళ్ళకి. ఈ హెల్తీ టేస్టీ వెజిటేబుల్ పొంగనాలు మీకు నచ్చాయా? నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో కామెంట్లో నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.